ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నివాసం లేని వారికి దేవుడు నివాసం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో కొంతమందిని చూసుకున్నప్పుడు నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అని అనుకుంటూ ఉంటారు. ఆస్తులున్నా అంతస్తులున్నా ఈ లోకంలో సమస్తం వ్యర్థము. కానీ మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటామో మనం పరలోకంలో నివాసం ఉండేదానికి దేవుడు మనకి స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడండి. పరలోకంలో అయితే రెండో మరణం ఉండదు. జీవంనిచ్చి మనము పరిశుద్ధంగా దేవుడితో గడిపేదానికి దేవుడు మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒకవేళ సొంత ఇల్లున్నా ఎన్నున్నా ఒక 30 సంవత్సరాలు దాకా, ఒక 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు బతకచ్చేమో. అంతే తప్పితే మనం ఎక్కువ బతకలేము. ఉన్నా కూడా మనం మంచంలో ఉండాల్సిందే. మనము సంతోషంగా గడపలేము. పరలోకంలో అయితే మనము అక్కడ మరణమే ఉండదు. మన కన్న తండ్రి, మన పరలోకపు మన యేసుక్రీస్తు వారితో మనం గడిపేదానికి మంచి అవకాశం ఉంటుందండి. ఈ లోకంలో ఆస్తులు కావాలి, అంతస్తు కావాలి, దేవుడు నన్ను ఎందుకు బేదగా పెట్టాడు, దేవుడు నాకు ఎందుకు ఇవ్వటం లేదు, నేను దేవుడికి ప్రార్థన చేయటం లేదని మనల్ని మనం ప్రశ్న వేసుకోకుండా దేవుడు మనకెందుకు లేమిలో ఇవ్వాలనుకుంటాడు అంటే పరలోకంలో మనల్ని ధనం ఉండేటువంటి బిడలుగా చేయాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు ఇవి లేవని బాధపడకుండా మన భారం ఎప్పుడైతే దేవుడి మీద వేస్తామో ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా మన మనుషులు ఈ లోకంలో బ్రతికేదానికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. ఆ సమయంలో ఇస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు తగిన సమయంలో మాకు ఇస్తారయ్యా. నివాసం లేని వారికి మీరే నివాసి అయి ఉన్నారు. దాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ లోకంలో స్థలము, ఆస్తుల కోసం మేము ప్రయాసపడకుండా పరలోకంలో మీరు మాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. వేసి కిందన్న వాటి వెతకడ్డు, పైనున్న వాటి వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి అన్నారు. అంటే ఈ లోకంలో మీ నీతి లేదు, మీ రాజ్యం లేదని డైరెక్ట్గా మీకు చెప్తున్నారయ్యా. ఈ లోకంలో మేము దేనిని సంపాదించుకున్నా కూడా వేస్ట్. కాబట్టి సమస్తము వ్యర్థం. అంత గొప్ప సొలొమోను మహారాజు గారు అన్నారు, ఈ లోకంలో సమస్తము వ్యర్థమని అన్నారు. ఈ వ్యర్థమైన ఈ లోకంలో ఉండేదానికి ఇల్లు, తినేదానికి తిండి, కట్టుకునేదానికి బట్ట అంత అవసరం. కానీ ఇంకా ఏదో కోటీశ్వరం అయిపోవాలి, ఈ లోకంలో ఏదో నెత్తిని పెట్టుకుని పైకి వస్తే ఆ డబ్బును చూసి మీరేం పరలోక రాజ్యాన్ని ఇస్తారా? ఈరు. కాబట్టి మీ బిడలుగా జీవించే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచారని నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.